నమస్తే. ఈ అన్ని ఏళ్లల్లా నొప్పులు. ఈ అన్ని ఏండ్లల్లా నొప్పులు. ఇట్లా చేయనీకి వస్తలేదు. ఇట్లా చేయనీకి ట్రై జేస్తే ఇక్కడ వరకే వస్తుంది చెయ్యి. అర్థమైతుందా మీకు? ఇక్కడ వరకే వస్తుంది. ఇట్లా వస్తుంది. కానీ మొత్తం ఇట్లా బంద్ అయితలేదు. ఇట్లా బంద్ జేయనీకి ట్రై జేస్తే చాలా నొప్పి అయితుంది. మళ్ళా దాంతోటి ఎక్కడ ముట్టుకున్నా నొప్పి. ఇక్కడ ముట్టుకుంటే నొప్పి. ఇక్కడ ముట్టుకుంటే నొప్పి. ఎడమ కాలు ఇది వెనక భాగం కాళ్ళ భాగం నొప్పి. అన్నీ మొత్తం బాడీ నొప్పి, 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 నొప్పి. ఈ ప్రాబ్లమ్స్ జనరల్లీ ఈ మధ్య యంగ్‌స్టర్స్‌కొస్తున్నాయి గానీ, ఎట్లా అయితే 40, 50 ఏండ్లు దాటుతారు గదా! చాలా మందికొస్తుంది. ఎక్కువ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ బై చాన్స్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైల్జియా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆ కేసెస్‌లో కూడా వస్తాయి. మొత్తం బాడీ ఎక్కడ ముట్టుకున్నా నొప్పి. నరాల నొప్పులు, మళ్ళా దాని తర్వాత ఎక్కువ మీకు యంగ్‌స్టర్స్‌లో రీజన్ ఐదర్ ఆటో ఇమ్యూన్ ఉంటది. లేదంటే సైకోసోమాటిక్ ఉంటది. లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇట్లా ప్రాబ్లమ్ అయితుంది. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పి. దానికి సప్లిమెంట్ వాడితే గూడా ఫిక్స్ అయితలేదు. అప్పుడు మీరేం జేయాలి? హోమియోపతి మందులు వాడాలి. మళ్ళా దాంతో పాటు ఎండలో కూసోవాలి. ఎండలో కూసుంటే ఆటోమేటిక్ విటమిన్ డి ప్రొడ్యూస్ అయితది. అది గాకుండా మీరు కొంచెం మంచి ఆహారం ఉన్న వస్తువులు తీసుకోవాలి. స్పెషల్లీ యంగ్‌స్టర్స్‌కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. నొప్పులైతున్నాయి అంటే మీరు రెగ్యులర్‌లీ గ్రీన్ టీ తాగండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండడం వల్ల ఏమైతదంటే మీ బాడీని క్లెన్స్ చేస్తది. క్లెన్స్ చేసి డీటాక్స్ చేస్తది. డీటాక్స్ చేసి మీకు హెల్ప్ చేస్తది. ఎక్కువ మంచిగా విటమిన్ డి మీరు ప్రొడ్యూస్ చేసుకున్నట్టు. ఎట్లయితే ఏజ్ పెరుగుతది గదా! అట్లా ఏమైతది చర్మంది ఏదైతే ఉంటది విటమిన్ డి చేసే ఆహ్, క్వాలిటీ అది తగ్గుతది. ఎట్లా? ఇప్పుడు ఒక కొత్త బండి తీసుకున్నారు. నడుపుతున్నారు. మైలేజ్ ఏమో 1 లీటర్ పెట్రోల్‌లో 80 కిలోమీటర్లు పోతుంది. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఏమైతది? మైలేజ్ బండిది తగ్గుతది. ఎందుకు? ఇంజిన్‌లో ప్రాబ్లమ్ వస్తది గదా! అవునా కాదా? ఇంజిన్‌లో ప్రాబ్లమ్ వస్తది. ఇంజిన్‌లో ప్రాబ్లమ్ రావడం వల్ల మొత్తం బండి ఎఫెక్ట్ అయితది. అట్లనే ఎట్లయితే మనిషి ముసలోడైతాడు, అట్లా వాని శరీరంలో గూడా ప్రాబ్లమ్‌లొస్తాయి గదా! దానివల్ల విటమిన్ డి తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అయితది. అయితే వీళ్ళేం జేయాలి? రెగ్యులర్‌లీ వైట్ టీ తీసుకోవాలి. రెగ్యులర్‌లీ వైట్ టీ తీసుకుంటూ హోమియోపతి మందులు వాడాలి. దాంతోటి వాళ్ళకు విటమిన్ డి కవర్ అయితది. సరే విటమిన్ డి వల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ ఏదో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైల్జియా లాంటి రోగాలు, మళ్ళా వేరే సైకోసోమాటిక్ రోగాలు అంటే దీనికి పరిష్కారం లేదు. లైఫ్ టైమ్ వాడాలి మందులు అంటారు. ఎంతోమందికి హోమియోపతి వైద్యంతోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గింది. మీకు గూడా తగ్గుతది. అవునా గదా! మీకు గూడా తగ్గుతది. అయితే హోమియోపతి వైద్యం వాడండి దీనికి. ఇది ఎట్లుందంటే ఇప్పుడు ఒక్కొక్కసారి హోమియోపతి డాక్టర్‌కి గూడా అర్థం గాదు. అరే! రోగం ఇట్లా తగ్గిపోయిందా అనేసి. అట్లా ఉంటది హోమియోపతి. అయితే మీరు గూడా ట్రై జేసి చూడండి. ధన్యవాదం.